నమస్కారం. మేరా భారత్ మహాన్. అందరకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి అయిన భారతదేశంలో జన్మించినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నా దేశ ప్రతి పౌరుని హృదయంలో, మనస్సులో కూడా ఇదే భావన ఉందని, ఉంటుందని, ఉండాలని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. ఎందరో వీరులు, ఎందరో దేశభక్తులు తన మన ధన సర్వస్వాన్ని అర్పించి పోరాడితే మనకి స్వాతంత్రం లభించింది. మరి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని పైన ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మనం సంపాదించినటువంటి ఒక గుంట భూమి అయినా కానీ, ఎకరం భూమి అయినా కానీ ఎవడైనా ఆక్రమిస్తే మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. ఎంత దగ్గరి వారైనా సరే ఖచ్చితంగా ఎంత పోరాడాలో అంత పోరాడి తీరుతాం. ఆ భూమికి కంచెలు వేసుకుంటాం. ఆ భూమికి సరిహద్దులు నిర్మించుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మరి ఇంతటి సువిశాలమైనటువంటి భారతదేశాన్ని మనమంతా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది. మన దేశం ప్రజాస్వామ్య దేశం. విభిన్నమైనటువంటి సంస్కృతుల యొక్క కలయిక. అందరి యొక్క ధర్మాన్ని కూడా, సంస్కృతిని కూడా మనం గౌరవిస్తూ, మనం అందరం కలిసి మెలిసి ఉండి మన దేశం కోసం మనం పనిచేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఒక మంచి నాయకత్వాన్ని మన దేశానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి దేశభక్తి గల నాయకుడు, నిస్వార్థంగా పనిచేయగల నాయకుడు, మన దేశ యొక్క ప్రతిష్టను, ఔన్నత్యాన్ని ప్రపంచం నలుదిశల చాటేటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం యొక్క అభివృద్ధిని గమనిస్తుంది. సో అలా అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మనం ఎప్పుడు కూడా దేశం కోసం శ్రమిద్దాం. హిందీ హై హమ్ వతన్ హై, హిందూ సితా హమారా హమారా, సారే జహాं సే అచ్చా. జయ హో భారత్. మేరా భారత్ మహాన్. భారత్ మాతాకి జై. మీ బి నారాయణరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, సైకాలజిస్ట్, గాయకులు, వ్యాఖ్యాత.